హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒక్కసారి అలా కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద అలా టచ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోవాలి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు లేదా వ్యాపారాలకు సంబంధించిన సూచనలు, సలహాలు, లోన్ల వివరాలు ఇలాంటివన్నీ ఎవరైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన వీడియోలు షేర్ చేయండి. అలానే చూసిన వాళ్ళు తప్పకుండా ఆ లైక్ బటన్ మాత్రం వదలకుండా అలా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ తోటి ఒక వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే, ఒక మిత్రుడు మనల్ని కామెంట్ ద్వారా అడిగాడనమాట, ముద్రా లోన్ ఎలా తీసుకోవాలి దాని గురించి తెలియజేయమని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మధ్యలో ఫోటోలు పెట్టడం, బొమ్మలు పెట్టడం ఏమి ఉండదు. మీకు కంటిన్యూస్ వీడియోని ఇచ్చేస్తాను, మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ముద్రా లోన్ ఎలా తీసుకోవాలనే దాని గురించి నేను చెప్పబోలేదు. ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఎన్నో పెట్టేస్తున్నారు మన యూట్యూబ్లోని. అందరూ క్షుణ్ణంగా జడ్డు చూపించేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ ఏంటంటే, నేను చెప్పబోయే వివరాలు, నేను చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కానీ మీరు ఈ ముద్రా లోన్ కోసం వెళితే మీరు తప్పకుండా ఈ ముద్రా లోను సాధిస్తారు. మీలో ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది కానీ, మీరు ఎలా ఈ లోన్ని మనం సాధించవచ్చు అనేది కానీ, మీరు దానికి తగ్గట్టుగా ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలనేది అన్నీ డీటెయిల్డ్గా మీకు వివరిస్తాను. మీరు ఫస్ట్ అసలు ఏంటంటే, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చూస్తే మీకు అర్థమైపోద్ది. మీరు కావాలనుకుంటే ఆ లోన్ కోసం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు. మీరు ఎలా సక్సెస్ అవుతారో కూడా మీకు అర్థమైపోతుంది చివరి వరకు చూస్తే. కానీ లోన్ ఎలా తీసుకోవాలో, ఏం చేయాలో, దానికి ఏమేమి కావాలో అన్నీ ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పక్కర్లేదు. అవన్నీ ఆల్రెడీ ఏదో వీడియో ప్రతి ఒక్కరు పెట్టేస్తున్నారు. కానీ నేను చెప్పబోయే క్వాలిటీస్, లక్షణాలు కానీ మీ దగ్గర ఉంచుకొని ఉండి కానీ మీరు కానీ వెళ్ళగలిగితే మీకు లోన్ గ్యారంటీ, డౌటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, మీరు ఏ బ్యాంకులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఫస్ట్ నిర్ణయించుకోండి. ఒక్కొక్కరికి 3-4 బ్యాంకులు ఉంటాయి, ఒక్కొక్కరు 10 బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉంటాయన్నమాట. అలా కాదు, ఏ బ్యాంకులైతే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఆ మేనేజర్తో కానీ వాళ్ళతో కానీ ఇలాంటి వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇది ఫస్ట్ మనం చూసుకోవాల్సిన నంబర్ 1. వాళ్ళతోటి మమేకం ఉండాలి, మీకు కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదో బ్యాంకులు, ఒక 4 బ్యాంకుల్లో ఉంటే ఒక బ్యాంకు వాళ్ళతో 2 బ్యాంకుల వాళ్ళతో మీకు బాగుంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. అది ఫస్ట్ చూసుకోండి, ఆ బ్యాంకుని ఎంచుకోండి. ఫస్ట్ మీరు అసలు వ్యాపారం, ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. ఆయనకి, సార్ మీరు లోన్ ఇస్తానంటే నేను వ్యాపారం పెడతాను సార్, నేను ఏ వ్యాపారం చేస్తావా అని మేనేజర్ అడుగుతాడు. నేను అడిగినప్పుడు, సార్ నేను బర్రెలు పెడతాను, గొర్రెలు పెడతాను, చింతపండు పెడతాను, ఇది టమోటాలు పెడతాను, లేదంటే ఫ్యాన్సీ పెడతాను, చంద్రగడ్డ పెడతాను, ఇలా అనకూడదు. మీరు ఒక వ్యాపారాన్ని మీరు నిర్ణయించుకోండి. ఎట్లా, ఏ వ్యాపారం చేయాలి, మనం పలానా వ్యాపారం చేయగలము, నీకు దాంట్లో కాన్ఫిడెన్స్, ఏ వ్యాపారం అయితే చేయగలను అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. వచ్చేసి ఆ వ్యాపారం నిర్ణయించుకోండి. వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ దగ్గర పొరపాట్లు చేస్తారనేది లేకుండా నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వేం చేస్తావా, ఏం వ్యాపారం చేస్తావు, మా దగ్గర లోన్ తీసుకొని అంటాడు. నీకు ఎంత లోన్ కావాలయ్యా అంటాడు. నీ కెపాసిటీ వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు వెళ్ళినోడివి, నువ్వు మినిమము దీంట్లో 50,000 నుండి 3 స్టేజ్లు ఉంటాయన్నమాట. ఆ 3 స్టేజ్లు ఫస్ట్ 50,000 రూపాయలు ఇస్తారు. ఎటువంటి డాక్యుమెంట్లు, ఎటువంటి ఏం అవసరం లేకుండా, మీకు సెక్యూరిటీ ఏమి వెళ్ళలేదు లేకుండా మీకు ఆ 50,000 ఇస్తాము. ఆ 50,000 మీరు జాగ్రత్తగా కట్టుకోగలిగితే మీకు తర్వాత 50,000 నుంచి నెక్స్ట్ స్టెప్ 5 లక్షల వరకు ఇస్తాము. థర్డ్ స్టెప్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తారనమాట. అది మీరు జాగ్రత్తగా కట్టుకుంటూ పోతూ ఉంటే మీరు 10 లక్షల లోన్ పొందొచ్చు. దీంట్లో మిమ్మల్ని 50,000తోనే చూస్తాడు మేనేజర్. చూసి ఓకే బాగుందా,
వీడు కరెక్ట్ కడుతున్నాడా, కట్టగలడా, మీరు ఆయన చెప్పిన మాట చెప్పిన ప్రకారం మీరు ఆ వ్యాపారం పెట్టారా లేదా అన్నీ చూస్తాడనమాట. చూసి ఓకే అయితే మీకు 50,000 నువ్వు కట్టేసామనుకో, నీకు 5 లక్షలు ఇస్తాడు, లేదా 3 లక్షలు ఇస్తాడు. ముందు చూస్తాడు, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి చూస్తాడు. నువ్వు ఓకే అది కూడా కట్టగలిగావు అనుకో, నీకు 5 లక్షలు ఇస్తాడు. నువ్వు 5 లక్షలు కరెక్ట్ కొట్టానుకో 10 లక్షలు ఇస్తాడు. నువ్వు ఇలానే అభివృద్ధి చెంది డెవలప్ అయిపోవచ్చు అనమాట. అన్ని రకాలుగా డెవలప్ అవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లోన్. అలానే వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి లోనే. ఎలా అంటే కానీ అయితే ఏంటంటే ఏదో వ్యాపారం పెట్టాలని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవడము, మనం ఏదో దాన్ని పర్సనల్ వాడుకోవడము, తర్వాత వచ్చి వాళ్ళు పెట్టిన ఈఎంఐలు కట్టలేకపోవడము, ఇలాంటివి చేసుకున్నారంటే మాత్రము చాలా అవసరం పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు అన్నది. ఇప్పుడు పరిస్థితులు తెలుసుగా, లోన్లు కట్టలేకపోతే ఎటువంటి స్టేజ్ వచ్చేస్తుందో బాగా మామూలుగా వీడియోలు మన ఫేస్బుక్లో మన యూట్యూబ్లో అన్నీ పెడతానే ఉన్నారు కదా. అటువంటి పరిస్థితి అనమాట. బ్యాంక్ అయినా వదలదు, ఏదైనా కూడా లోన్ తీసుకుంటే మనం కట్టాలి. కట్టి మనం ఇంకా వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఎక్కువ పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. నెంబర్ 1 ఏంటంటే మీరు కరెక్ట్గా వ్యాపారం నిర్ణయించుకోండి, పెట్టాలనుకున్న వ్యాపారం నిర్ణయించుకోండి. నెంబర్ 2 ఏంటంటే మీకు 2 బ్యాంకుల్లో ఉన్నా, 3 బ్యాంకుల్లో ఉన్నా, 4 బ్యాంకుల్లో ఉన్నా వాటిల్లో కూడా బాగా బెస్ట్ ఏది, బాగా మమేకమైన బ్యాంకు ఒకటి ఎంచుకోండి. లేదు ఫస్ట్ ఆప్షన్ అది, సెకండ్ ఆప్షన్ 2వ బ్యాంకుతో ఎంచుకోండి. ఫస్ట్ మేనేజర్ నుండి కలవడం. దీంట్లో అంతా ఏమి లేదు ఫ్రెండ్స్, మా దగ్గర అది ఉంది ఇది ఉంది, నాకు ఆయన తెలుసు, ఎలా తెలుసు, పొల్ల తెలుసు, ఎన్ని వేస్ట్. అసలు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మేనేజర్ మనకి తెలుసుండాలి, మేనేజర్కి నువ్వు తెలుసుండాలి. నువ్వు మేనేజర్కి తెలుసుంటే, నీకు మేనేజర్ గారు తెలుసుంటుంటే, ఆయనకు కానీ నువ్వు నచ్చితే, నువ్వు కరెక్ట్ పర్సన్ అని తెలిస్తే నీకు లోన్ వచ్చేసండి, నో డౌట్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మేనేజర్ గారి చేతిలోనే ఉంటుంది. నీకు లోన్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా నువ్వు చేతిలోనే ఉంటుంది. నువ్వు కరెక్ట్ పర్సన్ కానైతే నీకు లోన్ గ్యారంటీ, డౌటే ఇవ్వలేదు. వాళ్ళు ఇన్ని లోన్లను ఇవ్వాలి యాక్చువల్గా. అలాంటి లోన్లు ఇవ్వాల్సినప్పుడు ఆ దాంట్లో ఎవరు ఎంచుకుంటారు, వీడు కరెక్ట్ పర్సన్ ఎవరున్నారో చూసుకొని ఎంచుకొని వాడికి ఇస్తాడు. వాడు మనం కూడా కరెక్ట్గా కట్టగలగాలి. ఆ లోన్ కరెక్ట్గా కట్టేస్తేనే మనకి మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు 50,000 నుండి 10 లక్షల వరకు ఇస్తారు ఆ లోన్. నువ్వు అసలు చేసుకోగలిగితే అసలు ఎక్సలెంట్గా వ్యాపారం చేసుకోవచ్చు అది పెట్టుకొని. అలాంటి అవకాశం ఉందన్నమాట. అందుకని ఏంటంటే మనం లోన్ ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎన్ని అనవసరం మాటలు, ఎన్ని 100 వీడియోలు ఉన్నాయి దాంట్లో. మీరు ఎక్కడైనా చూడవచ్చు. అందరూ అన్నీ చెప్పుకున్నారు. ఆ కాగితాలు ఎత్తుకోవాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎత్తుకోవాలి, ఇన్ని చెప్పుకున్నారు. ఇవన్నీ కాదు, నేను ఒక్కటే చెప్తున్నా. మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే మీకు బాగా డీప్ అయిన బ్యాంక్ తెచ్చుకొని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయా నాకు ఈ విధంగా సార్ ముద్రా లోన్ కావాలి, ఆయన అడిగే క్వశ్చన్ కొన్ని అడుగుతాడు మిమ్మల్ని. ఆ క్వశ్చన్లన్నింటికి సమాధానం కరెక్ట్గా చెప్పండి. మీరు దాన్ని పెట్టేటట్టుకుంటేనే పోండి, అంతేగాని దాన్ని తీసుకొని ఇంకో దానికి ఉపయోగించుకుంటాము అట్లా చేద్దాం ఇది చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఆయన ఇవ్వడు, మీరు అవసరం పడతారు. ఫస్ట్ అసలు చాలామంది అట్లా దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అట్లా తీసుకొని వాటిని పెట్టుకొని ఆ డబ్బులు ఏమైపోతాయి, కట్టలేక అవస్థలు పడి నానా తిప్పలు పడ్డవాడు ఉన్నారు. అందుకని ఏంటంటే ముద్రాలోని దశలోను నన్ను అడిగిన మిత్రుడు కూడా ఇదే చెప్తున్నా. మిత్రుడు ఆ అబ్బాయి అడిగిన దానికి ఆ కామెంట్ను కూడా యాడ్ చేస్తున్నాము. ఆ అబ్బాయి అడిగిన కామెంట్, ఆ అబ్బాయికి కూడా నేను చెప్పే సలహా ఒకటే. ఎవరికైనా సరే, నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు లోను కావాలి అనుకుంటే ఫస్ట్ అసలు ఏ బ్యాంకు అయినా మేనేజర్ తెలుసుండాలి. ఆ స్టాఫ్లో ఎవరైనా తెలుసున్నా కూడా ఉపయోగం, మేనేజర్ రికమెండ్ చేస్తారు. మీరు కరెక్ట్ పర్సన్ కరెక్ట్ అని చెప్పి ఆయన మేనేజర్కి అని చెప్తే మీకు లోన్ వచ్చేసినట్టే. మేనేజర్ తలుచుకుంటే లోన్ ఇచ్చేస్తాడు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవా అని ఒక సామెత ఉంది. ఆ టైంలో మేనేజర్ తలుచుకుంటే లోన్ వచ్చినట్టే మనకు. అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మేనేజర్ గారిని కలవడం, మీకున్న అవన్నీ వాళ్ళకి ఆయన అడిగినవన్నీ మీరు ఏర్పాటు చేసుకోవడం. వాళ్ళే చెప్తారు ఏమేమి కావాలి, ఏమేమి తెచ్చుకోవాలన్నీ ఆయనే చెప్తాడు. అది మనం అసలు బయట తుక్కోబలే, ఎవరిని అడుక్కోబలే, అవి ఎక్కడ తెచ్చుకోవాలో ఎవరు కలవాలో కూడా వాళ్ళే చెప్తారన్నమాట. ఏ ఇబ్బంది రాదు మనకు అసలు. నాకు తెలుసుకుంటాం అన్నీ క్లియర్గా చేసేసి పలానా రోజు బాబు నీకు డబ్బులు పడిపోయినాయి ఇప్పుడు డబ్బులు కూడా వేసేస్తారు వాళ్ళు. అంత ఇదనమాట మేనేజర్ గారు కానీ మనకు కానీ సహకరిస్తే, ఆయనకి మనం కానీ అన్ని రకాలుగా మనం కరెక్ట్ పర్సన్ తెలిస్తే అంత ఈజీ లోన్ తెచ్చుకోవడం.
అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నారు, అవన్నారు ఇవన్నారు, వీటి కోసం వెతుక్కొని ఇవన్నీ చేసేసుకొని చివరికి పోయి బ్యాంకు మీద పడిపోయి బ్యాంకు మేనేజర్ లేదని ఆయన మీద తగాదాలు వేసుకొని ఇన్ని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరికి ఏముండదు, ఇవ్వడో ఆయనకు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను అనేక రకాలుగా టెస్ట్ చేస్తాడు, నిన్ను అనేక రకాలుగా ఆయన పరీక్షలు పెడుతుంటాడు. వాటన్నిటికీ ఓర్పుతో సహనంతో నువ్వు నెగ్గి ఆయన దగ్గర అన్ని రకాల ఓకే అంటేనే బ్యాంకు లోన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే షేర్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.